इमरजेंसी फंड కూడా ఏగి अबे ईएमआई माल एंटर करना है इमरजेंसी फंड तो ये हाजिरी साहब है अबे कौन कर रहे ఈరోజు మన 5 సంవత్సరాల కుటుంబం సువాచ కుటుంబం ఏదైతే పొదుపు దానికి సమావేశానికి హాజరైన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అలాగే హాజరైనందుకు పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఏదైతే పొదుపు చేశామో ఓ 3 సంవత్సరాలు 500 ఆ తర్వాత 1000 రూపాయలతో మనం ఈ 5 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా నడిపించాము. అందులో భాగంగా ఈ సిస్టమ్ బాగుందని చెప్పేసి మనం ఒక బిజినెస్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి 2025 సంవత్సరం నుంచి సంవత్సరం పొడవునా అనేక పర్యాయాలు అనేక రకాలుగా సువాచ కుటుంబం పొదుపు విధానంలో సభ్యులుగా చలామణి అవుతున్న బంధువులతో వ్యక్తిగతంగా గూగుల్ మీట్ ద్వారా వాట్సాప్ గ్రూపుల ద్వారా చర్చించి 4/1/2026 సంవత్సరం ఆ రోజు చివరి నిర్ణయం చేశాం. సలహాలు సూచనలు కొరకు అందరం మనం కాళీమాత గుడిలో అందరినీ ఆహ్వానించగా భౌతిక సమావేశానికి శ్రీను గారు, నరేష్ గారు, రామదాస్ గారు, రాల్ సింగ్ గారు, అశోక్ గారు, సువాచ హర్ష సువాచ, అశ్వంత్ 1 year old బాయ్, మంగమ్మ గారు, అరుణ గారు, వీళ్ళందరం దాదాపుగా అనేక విషయాలు అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఆ అన్ని విషయాలు సమాలోచన చేసి ఒక నిర్ణయానికి రావడానికి సాయంత్రం మనకు 4:30 4:30 అయింది. భవిష్యత్తులో ఈ విధానం ఉమ్మడి కుటుంబానికి ఆర్థికంగా చేయూత అందించడమే కాకుండా ఉద్యోగ కల్పనకు కూడా ఉపయోగపడాలనే మంచి ఉద్దేశంతో ప్రయత్నాలు సాగుతున్నాయి. సక్సెస్ కావాలని కోరుకుందాం. భవిష్యత్తులో మన వంశీయులు ఈ సిస్టమ్ నడిపించడానికి ఇబ్బంది పడకుండా, నష్టపోకుండా, కుటుంబాల మధ్య కానీ వ్యక్తుల మధ్య కానీ అభిప్రాయ భేదాలు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలతో నియమాలు ఒప్పందాలు రాసుకోవడం అనేది తర్వాతి తరాల వారికి దిశానిర్దేశంతో పాటు మార్గదర్శకంగా ఉంటుందని భావిస్తున్నాం. కొత్తగా ఈ సంవత్సరం అంటే 2026 నుంచి 3వ సౌకర్యం అయినటువంటి బిజినెస్ ఫండ్ వాణిజ్య నిధి ఏర్పాటుకి మనం శ్రీకారం చుట్టాం. బిజినెస్ ఫండ్ మెయింటెనెన్స్ 2026 జనవరి నుంచి మొదలవుతుంది. నెల విడిచి తదుపరి నెలలో జమ అయ్యే పొదుపులను బిజినెస్ ఫండ్కి కేటాయించడం జరుగుతుంది. ఈ సిస్టంలో అప్పు తీసుకున్న వారి ఆర్థిక జీవన స్థితిగతులు పరిశీలించి అప్పు ఇవ్వడం జరుగుతుంది. కొత్త వారికి మొదటిసారి 50,000 లోపు మాత్రమే ఇవ్వడం జరుగును. తిరిగి చెల్లింపుల చరిత్రను అనుసరించి పరిశీలించి 2వ అప్పు కానీ 3వ అప్పు కానీ ఇవ్వడం జరుగుతుంది. అప్పు తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి వీలైనన్ని డాక్యుమెంట్స్ తీసుకొనబడను. మొదటి అప్పు తీరిన తర్వాత మాత్రమే 2వ అప్పు ఇవ్వబడను. డాక్యుమెంట్స్ ఏంటంటే చెక్ స్లిప్, వ్యవసాయం లేదా ఇళ్ల స్థలాలకు సంబంధించిన కాగితాలు, అప్పు తీసుకుంటున్న వ్యక్తిపై ఆధారపడి జీవించుతున్నటువంటి కుటుంబ సభ్యుల సంతకాలు, అందరి సంతకాలు ఆధార్ కార్డు జిరాక్స్ పైన చేయాల్సి ఉంటుంది. తీసుకున్న అప్పు చెల్లింపులను ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ అంటుంటాం. నెలవారీ చెల్లింపుల విధానంలో వడ్డీతో చెల్లించాలి. 6 నెలలకు లేదా సంవత్సరానికి చెల్లించే వారికి స్వల్ప అధిక వడ్డీతో చెల్లించే అవకాశం ఇవ్వబడుతుంది. ఈఎంఐల చెల్లింపులు క్రమంగా తప్పినట్లయితే పెనాల్టీ విధించబడుతుంది. గమనిక ఏంటిదంటే ఇదంతా ఈ వివరాలను కూడా నేను కింద పట్టికలో సూచించాను, అది కూడా చదువుతాను. ఫ్యామిలీ మెంబర్స్ ఉపయోగించుకుంటున్నటువంటి 3 రకాల నిధులలో సర్దుబాట్లు ఉండవు. వాటి నియమాల ప్రకారం వాటిని కొనసాగించబడుతుంది. డాక్యుమెంటేషన్, సేవా రుసుము మొదలగునవి కలిపి అప్పుగా తీసుకుంటున్న నగదులపై ఛార్జీలు విధించబడును. కుటుంబ సేవా సహాయకుడు తేజావత్ హరి గారికి మెయిన్ పాయింట్స్. తేజావత్ హరి గారికి ఫ్యామిలీ మరియు బిజినెస్ చెల్లింపుల సమాచారం నమోదు నిమిత్తం ఒక ల్యాప్టాప్ కొనుగోలు 2026 ఫిబ్రవరి నెలలో కుటుంబ సభ్యుల అంగీకారంతో జరుగుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ 1,00,000 రూపాయలు అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు అందించడానికి వీలుగా కేవలం తేజావత్ హరి ఒక్కరికే సేవకుడి హోదాలో భాగంగా వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలలో నిల్వ ఉంచు విషయంలో పొదుపు చేస్తున్న కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికి ఎటువంటి అభ్యంతరము లేదు. ఈ అవకాశం కొత్త వారికి ఇచ్చే పరిస్థితుల్లో సభ్యులు చర్చించి అర్హతలు, నీతి, న్యాయం, సేవాభావం మొదలగునవి పరిశీలించి కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకోవాలి.
బిజినెస్ ఫండ్ నిర్వహణ విషయంలో వ్యక్తిగత కుటుంబ సభ్యుల అంగీకార పత్రము రాయవలెను. అప్పు తిరిగి చెల్లింపులలో ముందుగా వడ్డీ మరియు లేట్ ఫీలు మినహాయించి ఆ తర్వాత ఈఎంఐ జమ కట్టడం జరుగుతుంది. అప్పు చెల్లింపులకు ఆధారంగా అంటే సాక్ష్యంగా ఫోన్పే, గూగుల్ పే, ఎనీ అదర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూపించాలి. నేరుగా నగదు చెల్లింపులకు రిసిప్ట్ అంటే ఓచర్ రాయించుకోవాలి. క్యాష్ ఇస్తే ఓచర్ రాయించుకోవాలి. అప్పు తీరే వరకు భద్రంగా వాటిని దాయాలి. తిరిగి చెల్లింపులకు ఆలస్యమైనచో ఈఎంఐలు ఏదైనా ఆలస్యమైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదా డైరెక్ట్ ఓచర్ ద్వారా క్యాష్ చెల్లించినట్లయితే సంతోషము. కానీ కొన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా చెల్లించకుండా జాప్యం చేసిన పక్షంలో ఇంటి వరకు రప్పించే పరిస్థితి కారణమైనచో ఇంటికి అక్కడ దాకా వెళ్ళి మనం వసూలు చేసే పరిస్థితి వస్తే లోన్ తీసుకున్న వ్యక్తి ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. అలాగే బిజినెస్ ఫండ్ లోన్ వివరాలలో ఈ సాధారణ వడ్డీ రేటు 1000 రూపాయల నుంచి 20,000 అయితే ₹3 వడ్డీ, 20,000 1 రూపాయి నుంచి 50,000 అయితే ₹2 వడ్డీ, 50,000 రూపాయి నుంచి ₹1,00,000 ఆ పైన అయితే ₹1 వడ్డీ. అలా 6 నెలలు లేదా సంవత్సరానికి చెల్లింపులకు వడ్డీ 1000 నుంచి 20,000కి అవకాశమే లేదు. తర్వాత 20,001 రూపాయి నుంచి 50,000 వరకు అయితే ₹2 వడ్డీ. తర్వాత 50,001 రూపాయి నుంచి ₹1,00,000 అయితే ₹2 వడ్డీ. ఇది 6 నెలలకి సంవత్సరానికి చెల్లించే వాళ్ళైతే. ఈఎంఐ లేట్ ఛార్జ్ 1,000 నుంచి 20,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకు నెలకు ₹50 లేట్ ఫీ. 20,001 రూపాయి నుంచి 50,000 తీసుకున్న వాళ్ళకి లేట్ ఫీ ఈఎంఐ లేట్ అయితే ₹100, ఆ తర్వాత ₹150. డాక్యుమెంటేషన్ ఛార్జ్ 1000 రూపాయల నుంచి 20,000 వరకు తీసుకునే వాళ్ళకి ₹100 డాక్యుమెంటేషన్ ఛార్జ్. 20,001 రూపాయ నుంచి 50,000 తీసుకునే వాళ్ళకి ₹150. తర్వాత 50,001 రూపాయ నుంచి ₹1,00,000 ఆ పైన తీసుకునే వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఛార్జ్ ₹200. ఈఎంఐల చెల్లింపుల వివరాలు మన ఫ్యామిలీలో ఏదైతే మనం ఆల్రెడీ పట్టిక మీకు సూచించానో ఆ పట్టిక ప్రకారం ఉంటుంది. ఒకసారి రఫ్గా చూద్దాం. 10,000 రూపాయలు తీసుకునేవాడు ₹1,000 కట్టాలి నెలకి ఈఎంఐ. 20,000 తీసుకునేవాడు 1,500, 30,000 తీసుకునేవాడు 2,000, 40,000 2,500, 50,000 తీసుకునేవాడు 3,000 కట్టాలి, 60,000 తీసుకునేవాడు 3,500 కట్టాలి, 70,000 4,000 కట్టాలి, 80,000 తీసుకునేవాడు 4,500 కట్టాలి, 90,000 కానీ 1,00,000 తీసుకునేవాడు 5,000 ఈఎంఐ కట్టాలి. ఒకవేళ ఇక్కడ కనుక కొంచెం సాధ్యపడదు అనుకుంటే 1,000 2,000 తగ్గించుకొని కట్టవచ్చు. ఉన్నప్పుడు ఎక్కువ కట్టు, లేనప్పుడు తక్కువ కట్టు. కానీ ట్రాన్సాక్షన్ మాత్రం 500 అయినా జరగాలి. ఇది ఫ్యామిలీ నియమం. తర్వాత ఈ బిజినెస్ ఫండ్ విషయంలో మధ్యలో నేను ఒక అంగీకార పత్రం రాయాలని చెప్పాను కదా. ఈ అంగీకార పత్రం నేను ఇక్కడ ప్రింట్ చేయించలేదు. ఇది మీకు అందరికీ తర్వాత చూపిస్తాను. తర్వాత నా ఫ్యూచర్ ప్రణాళిక, ఇది నా కల్పన మాత్రమే. మనం అనుకునేవన్నీ జరుగుతాయని గ్యారెంటీ లేదు, అనుకునేవన్నీ జరగవని గ్యారెంటీ లేదు. కొన్ని జరుగుతూ జరగకపోవచ్చు. ఇది నా రఫ్ ఐడియా. ఇంకా 2 సంవత్సరాలకి మరో ఫ్యామిలీ అసిస్టెంట్ మనకు అవసరం ఉంటుంది. నాలాగా ఇంకొక అసిస్టెంట్ అవసరం ఉంటుంది. నియామకానికి కుటుంబంలోని వారిని మాత్రమే తీసుకోవడం జరగాలి. విద్యా అర్హతలతో పాటు వ్యక్తిత్వం, భావాలు ప్రధానంగా వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించాలి. 2030 సంవత్సరంలో సువాచ్య కుటుంబం పొదుపు బ్యాంక్ ప్రారంభం జరుగుతుంది. 4 నుంచి 5 సిబ్బంది ఆ బ్యాంక్ నడిపించడానికి అవసరం ఉంటుంది. వారి అర్హతలను తయారు చేసుకోవడం కోసం అప్పటికప్పుడు మనకు వారికి దొరకడం అప్పటికప్పుడు వెతకడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటి నుంచే ఎటువంటి వాళ్ళని మనం తయారు చేసుకోవాలనేది ఇప్పటి నుంచే ప్రయత్నం చేసే బాధ్యత మన అందరికీ ఉన్నది. ఇది కేవలం నా కల్పన మాత్రమే. వినిపించడం కోసమే అన్నాను. ఇంతసేపు నా మాటలు విన్న మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంకేమన్నా ఇప్పుడు ఈ ఆడిట్ చేయాలా? ఒకటే ఇప్పుడు ఆడిట్ చేద్దామా, లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడదామా?